మంచి బంధువులే పూల దండాలే కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి ప్రభుత్వానికి మా కళాకారులందరూ కొంచెం ఇంకా అదేవిధంగా ఇప్పుడు మరో పాటతో మహనీయ అదేవిధంగా ఏప్రిల్ 14 రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు అంటే మహనీయులు చరిత్ర పుటల్లో వారు చేసినటువంటి సంస్కరణలు వర్ధిల్లాలి బాబు జగ్జీవన్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి బాబు జగ్జీవన్ ఆనందం, వర్ధిల్లాలి బాబు జగ్జీవన్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ ఆగండి ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు మహిళా బాబు జగ్జీవన్ రామ్ గారి 119వ జయంతి ఉత్సవాలను ఈరోజు ఘనంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అధికారికంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం తరఫున అధికారికంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సన్నిధిలో వారికి ఘనంగా పూలమాలను సమర్పిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం సంబంధించినటువంటి అధికారుల బృందంతో పాటు ప్రజాప్రతినిధులు జిల్లా బాబు జగ్జీవనరావు గారి జయంతి ఉత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారి యొక్క ఆలోచన విధానాన్ని ఆశయ సాధన ఒకసారి మనం గుర్తు చేసుకుంటే మన భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వారుగా కుల వివక్షకు వ్యతిరేకంగా అంటరానితనానికి వ్యతిరేకంగా సామాజిక ఉద్యమంలో సాంఘిక ఉద్యమంలో పాలు పంచుకొని కార్మికుల పక్షపాతిగా పేరుగాంచినటువంటి బాబు జగ్జీవనరావు గారు మన దేశ స్వాతంత్రం వచ్చిన తదుపరి జవహర్లాల్ నెహ్రూ గారి ప్రధానమంత్రి నేతృత్వంలో కార్మిక శాఖ మార్చులుగా అనేక సేవలు అందించినటువంటి సందర్భాన్ని మనం గుర్తుంచుకుంటాం. ఆ మహనీయుల యొక్క జయంతి సందర్భంగా వర్ధంతి సందర్భంగా వారి ప్రతిభలకు మనం పూలమాలు సమర్పించి పూలతో నివాళులు అర్పిస్తూ ఇప్పుడు ఈ తరం మీ ఆలోచనకు అనుగుణంగా ముందుకు పోతామనేటువంటి మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని మేము ముందుకు సాగుతామని చెప్పేటువంటి కార్యక్రమం. ఎంతోమంది మహనీయుల యొక్క విగ్రహాలను మనం ఏర్పాటు చేసుకునే క్రమంలో బాగా గుర్తు గతంలో మహాత్మా జ్యోతిరావు ఫులేకి సంబంధించినటువంటి విగ్రహావిష్కరణకు సంబంధించి లేనప్పుడు ఇదే విధంగా కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు ఫులే సావిత్రిబాయి ఫులే విగ్రహం కావాలగానే మరో జయంతి ఉత్సవాలు సిరిసిల్ల పట్టణంలో అందరం కలిసి ఏర్పాటు చేసుకునే ప్రభుత్వం. అదేవిధంగా ఇప్పుడు మిత్రులు దళిత సంఘాలకు సంబంధించిన నాయకులతో పాటు మా మిత్రులు బాలరాజు గారి వేములవాడలో కూడా మా మిత్రులు ఉండవచ్చు. వేములవాడలో కూడా బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహం కావాలని చెప్పని కోరుతున్న సందర్భంలో తప్పనిసరిగా మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకున్న ఆవశ్యకత ఉంది, అవసరం ఉంది. వారి జయంతి వర్ధంతి ఉత్సవం సందర్భంగా ఈ తరం ప్రజలకు ఈ తరం యువత వారికి నివాళులర్పించే క్రమంలో వారి స్ఫూర్తిని తీసుకొని ముందుకు పోవడానికి కోసం మరి ఆ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవాల్సి అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా అధికారులు ఇక్కడే ఉన్నారు. స్థలాన్ని సేకరించినట్లయితే దానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని మనం అమలు చేసుకుందాం. లేదు మేమే చూస్తాం మీరంటూ ఇబ్బంది లేదు, మీరు చూసి చెప్పినా ఆ కార్యక్రమంలో మనం ముందడుగు వేద్దాం. బాబు జగ్జీవనరావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఆ మహనీయుల యొక్క ఆలోచన విధానికి ముందుగా
అనుగుణంగా మనం ముందుకు పోవడం కోసం ప్రయత్నం చేద్దామని మాట ఈ సందర్భంగా ప్రభుత్వ పక్షాన మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈరోజు మున్సిపల్ సంబంధించినటువంటి పాలకవర్గం కూడా ఏదైనా స్థలం ఉంటే ఎక్కడైతే బాగుంటుందో సూచన వారు చేసినా అధికారికంగా మనం చూపెట్టిన ఆ కార్యక్రమం ముందుకు పోదామని దానికి సంబంధించినటువంటి నిధులు ఇవ్వడం ఇప్పటికే జ్యోతిరావుకి సంబంధించిన విగ్రహానికి సంబంధించి మనం చేసుకున్నాం. ఇక్కడ కూడా బాబు జగజీవనరావు గారి విగ్రహానికి సంబంధించి కూడా చేసుకున్నాం అన్నమాట ఈ సందర్భంగా చెబుతుంది. బాబు జగజీవనరావు గారి కుమార్తె మీరా కుమార్ గారు ఈ దేశానికి ఈ పార్లమెంట్లో స్పీకర్ ఉన్నప్పుడు ఆ మహనీయుల కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆ మహనీయుడు కుమార్తెకు ఉన్నటువంటి మీరా కుమార్ గారు స్పీకర్ ఉన్నప్పుడే మనకు తెలంగాణ రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి బిల్లు పాస్ కావడం. ఆ రోజు ఎంతో ఒత్తిడి తీసుకొని వచ్చి స్పీకర్ గారి పైన తెలంగాణకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులపైన పెప్పర్ స్ప్రే దాడి చేసిన అలజడి సృష్టించి గలాట సృష్టించి ఆ బిల్లును అడ్డుకోవాలని ప్రయత్నం చేసిన ఈరోజు బాబు జగజీవనరావు కుమార్తెగా పేద ప్రజల నుంచి వచ్చినటువంటి వారిగా వారు ఎంత ఒత్తిడిగా తట్టుకొని మన తెలంగాణ బిల్లును పాస్ చేసినటువంటి మీరా కుమార్ గారికి కూడా ఈ సందర్భంగా మనం మనవి చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ ఈరోజు త్యాగాల కుటుంబం నుంచి వచ్చినటువంటి మరి వారి మీరా కుమార్ గారు కూడా మన తెలంగాణ రాష్ట్రం సాహిత్య రోజు సోనియా గాంధీ నాయకత్వాలు ఇచ్చినటువంటి కూడా గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఇలాంటి మహనీయులు ఇంతకుముందు మిత్రులు చెప్తున్నాడు. ఏప్రిల్ మాసంలో బాబు జగజీవనరావు గారి జయంతి వస్తుంది, మహాత్మా జ్యోతిరావు ఫులే గారి జయంతి వస్తుంది, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి కూడా వస్తుంది. అలా మహనీయుల పుట్టినరోజులన్నీ కూడా ఏప్రిల్లో 1 తర్వాత కూడా వస్తున్న క్రమంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మహనీయులను గుర్తించుకోవాలని వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు పోవాలని చెప్పండి. ప్రజాభవన్ మహాత్మా జ్యోతిరావు ఫులే విగ్రహాన్ని మహాత్మా జ్యోతిరావు ఫులేకి సంబంధించినటువంటి నామకరణం చేసుకొని ఈరోజు ప్రజా దర్బార్ను ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న కార్యక్రమం చూసి ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డులో కూడా మహాత్మా జ్యోతిరావు ఫులే సావిత్రిబాయి ఫులే విగ్రహాలు ఏర్పాటు చేయాలని చెప్పగానే ఖైరతాబాద్లో సుమారు 20 కోట్ల స్థలంలో కూడా ఈ 11వ తేదీన సాయంత్రం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ పార్టీ విగ్రహాలను ఆవిష్కరణ చేసుకుంటా ఉన్నాం. అంటే మహనీయులను గౌరవించుకోవడం, ఆ మహనీయులకు అడుగుజాడలు నడవడం ఒక బాధ్యతగా సామాజిక సేవలు, సాంఘిక సేవలు, సాంఘిక దురాచారాలు రూపాపడినటువంటి వారి ఆలోచనకు అనుగుణంగా మనం నడుచుకోవాల్సిన అవసరం ఉందన్న మాట సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ 119వ బాబు జగజీవనరావు గారి మాజీ ఉప ప్రధాని స్వర్గీయ మాజీ ఉప ప్రధానికి సంబంధించినటువంటి జయంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ మహనీయుల అడుగుజాడలు మనందరం కూడా నడుద్దాం. మన ప్రాంతాన్ని కూడా అన్ని రంగాల్లో అభివృద్ధిలో తీసుకొని పోవడంలో మన ప్రాంతంలో ఎలాంటి కూడా తరతర భేదాలు లేకుండా ముందుకు పోయేందులో వారి స్ఫూర్తి తీసుకుని ముందుకు పోవాలని చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి జిల్లా అధికార యంత్రాంగాన్ని ఈ శాఖకు సంబంధించినటువంటి పెద్దలకు అడిషనల్ కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది, స్పెషల్ ఆఫీసర్ రావడం అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు చేసి